సృష్టి ప్రారంభమైనప్పటి నుండి కాలం అనే శక్తి ఎవ్వరినీ వదలలేదు. రాజులు, ఋషులు, దేవతలు కూడా కాలానికి బానిసలే. కాని ఒక శక్తి మాత్రం కాలాన్ని కూడా నియంత్రించింది. అది కాలభైరవుడు. ఈరోజు కాలభైరవ అష్టమి సందర్భంగా ఆ భయంకరమైన కాని భక్తులకు కరుణామయుడైన దేవుని అసలు గాథను తెలుసుకుందాం. ఒకప్పుడు సృష్టి మొదట్లో బ్రహ్మదేవుడు తన సృష్టిపై గర్వంతో నిండిపోయాడు. నేనే సృష్టికర్త, నన్ను మించినవాడు ఎవ్వరూ లేరు అని అహంకరించాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి మరియు బ్రహ్మ మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన మొదలైంది. అప్పుడు ఒక అద్భుతమైన జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. అది శివుని లింగరూపం. బ్రహ్మ పైకి వెళ్ళాడు, విష్ణువు క్రిందికి వెళ్ళాడు. కాని ఆ జ్యోతి ఆది అంతం లేకుండా ఉండిపోయింది. విష్ణువు నిజాన్ని అంగీకరించాడు. నేను ఆది అంతం కనుగొనలేకపోయాను అని చెప్పాడు. కాని బ్రహ్మ మాత్రం అబద్ధం చెప్పాడు. ఒక కెథకీ పువ్వును సాక్షిగా పెట్టి నేను శివుని శిరస్సు చూశాను అని చెప్పాడు. ఆ అబద్ధం సృష్టిలో ఒక పెద్ద తప్పు. శివుడు కోపంతో కంపించాడు. సృష్టి కంపించింది. ఆ కోపం నుండి ఒక భయంకరమైన రూపం బయటపడింది. అది భైరవుడు. కాళ్లలో గర్జన, కళ్లలో అగ్ని, ముఖంలో ఉగ్ర రూపం. భైరవుడు శివుని ఆజ్ఞతో బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. భైరవుడు తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క 5వ తలని తెగదెంపాడు. అది అహంకారం మీద శిక్ష. ఆ సమయంలో బ్రహ్మహత్య దోషం భైరవుణ్ణి వెంటాడింది. ఆ శిరస్సు భైరవుడి చేతికి అంటుకుని ఉండిపోయింది. భైరవుడు భిక్షాటనగా మారి ప్రపంచమంతా తిరిగాడు. ఒక్కో గ్రామం, ఒక్కో నగరం భిక్షాం దేహీ అని అడిగాడు. కాని ఎక్కడా విముక్తి రాలేదు. చివరికి కాశీ, వారణాసి చేరుకున్నాడు. కాశీ నేలపై అడుగుపెట్టగానే ఆ శిరస్సు కింద పడిపోయింది. బ్రహ్మహత్య దోషం తొలగిపోయింది. అక్కడే భైరవుడు కాలభైరవుడిగా స్థిరపడ్డాడు. కాశీకి కాపలాదారుడిగా, కాలాన్ని నియంత్రించే దీవుడిగా. కాలభైరవుడు కాలాన్ని నియంత్రించే శక్తి. అతన్ని పూజిస్తే భయాలు పోతాయి, పాపాలు నశిస్తాయి, జీవితంలో మార్గం స్పష్టమవుతుంది. ఈ కాలభైరవ అష్టమి రోజున మనసారా ప్రార్థిస్తే కాలం కూడా మనకు అనుకూలమవుతుంది. ఓం కాలభైరవాయ నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.